హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను షార్జాలో ఉన్నాను. షార్జాలో ఫిష్ మార్కెట్కి వచ్చాము ఉదయాన్నే. ఈ ఫిష్ మార్కెట్లో చూడండి, రకరకాల రొయ్యలు, చేపలు, ఫ్లవర్ స్ట్రీమ్స్ అంట. మంచినీటి చేపలు, మంచినీటి రొయ్యలు, అలాగే సముద్రం రొయ్యలు, సముద్రం చేపలు, ఇలా రకరకాలుగా అనమాట. మటన్ విషయానికి వస్తే అది వేరే సెపరేట్ వీడియో చేశాను. మటన్, రకరకాల మటన్స్. ఈ క్రాబ్, మడ్ క్రాబ్స్, ఇది మట్టిలో బురదలో పెరిగే క్రాబ్స్ అన్నమాట. ఇవి ఈ బురదలో కేజీ మనకి ఒకటే వచ్చింది. ఒక కేజీకి కేజీ 200 ఎంతో ఉందట. అంటే ఒక 40 దిరమ్స్ దాకా వచ్చింది. అంటే మన డబ్బుల్లో దగ్గర దగ్గర 900, 1000 రూపాయలు ఎంత ఉంటుంది, 45 దిరమ్స్ అనుకుంటా ఇది ఒక్కటే. ఒక 1000 రూపాయలు పెడితే ఈ ఒక్క క్రాబ్ వచ్చిందనమాట. అయినా కానీ దీని రుచిలో ఇదే సాటి చెప్పాలంటే. ఎంత అద్భుతమైన టేస్ట్ ఉంటుందంటే తినగలిగే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూసారా దాని నిండా ఎంత పాకుడు అది ఉందో. ఈ పాకుడు అది శుభ్రం చేసుకోవాలి. నీళ్ళల్లో పెరిగేది కదా, నీళ్ళు బురదలో పెరిగే క్రాబ్ అనమాట ఇది. బురదలో చాలా రోజులు అలా ఉండిపోద్ది కదలకుండా, అందుకే దాని మీద అంత పాకుడులాగా పట్టింది. ఇదంతా మనం శుభ్రం చేసుకోవాలి. అది ఇవి ఈజీగా అక్కడ వాళ్ళు కొడతారు. పెద్ద పెద్ద కత్తులు, కటార్లు ఉంటాయి కదా వాళ్ళకి షాప్లో, వాళ్ళు ఈజీగా చేస్తారు. కానీ మనం వీడియో చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ మీకు చూపించాలి, ఎలా శుభ్రం చేసుకోవాలి, ఎలా బాగా చేసుకోవాలి, అన్నీ అంతా మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను ఇంత పెద్ద సాహసం చేస్తున్నా. కొంచెం మీడియం సైజు పీతలు అయితే కనుక నేను ఈజీగానే చేస్తాను. వాళ్ళు పీతలకి వాటికి ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేస్తారు, కానీ మనం ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. రొయ్యలు కంటే కూడా ఇదే ఈజీ చెప్పాలంటే. ఈ రొయ్యలు ఒక కేజీ వలవాలంటే ఒక గంట సేపు పడుద్ది. ఇదైతే ఒక కేజీ కదా, ఇది ఒక హాఫ్ అన్ అవర్లో తయారు చేసుకోవచ్చు, శుభ్రం చేసేసుకోవచ్చు. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నాకు అలవి కాలేదు. అలింకాక నేను కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట. తప్పితే పెద్ద కష్టమేం అనిపించలేదు నాకు. ఆ డిప్ అలా బయటకు వచ్చేస్తుంది ఈజీగా. కొంచెం కష్టంగా అనిపించింది, కానీ ఎట్టకేలకు నేను సాధించాను, సక్సెస్ అయ్యాను. అవన్నీ ఫిన్స్ అన్నమాట, మొప్పలు, దాని గాలి తీసుకోవడానికి అవసరమయ్యే ఫిన్స్ అవి. అవన్నీ తీసి పడేస్తాం. అవి ఉడకవు, తినటానికి కూడా ఏమి ఉండదు, అందులో ప్లాస్టిక్ లాగా ఉంటుందన్నమాట. అందుకని అవి తీసేస్తాము. ఇవి కట్ చేయడానికి చూసారా టూల్స్ అన్నీ ఎలా వాడాల్సి వచ్చిందో, రకరకాల ఆయుధాలు కావాల్సి వచ్చింది దీనికి. పీతలో ఉండే ఎల్లో ఉంది కదా, అది తినొచ్చాను. అదిగో చూసారా, అలా విరిపితే విరిగిపోద్ది. మామూలుగా మీడియం సైజు పీతలు అయితే అలా విరిపితే విరిగిపోతాయి. అందుకని చెప్పి నేను పర్వాలేదు ఈజీగా చేసేయచ్చాను అనుకున్నాను. కొంచెం పెద్దదవడం వల్ల ఇబ్బంది పడ్డాను. ఇదేంటంటే పీత తాలూకా ఫ్యాట్, చాలామంది గుడ్డు అంటారు కానీ అది గుడ్డు కాదు. అది కొత్త డిప్ప తయారవుతుంది పీతలో, అందుకని అలా గుత్తిగా వచ్చిందనమాట. అందులో కంప్లీట్ కాల్షియం ఎక్కువ ఉంటుంది. కొత్తగా డిప్ప తయారవుతుంది కాబట్టి ఆ డిప్పలో కాల్షియం ఉంటుంది. అందుకని అది కూడా నేను వేయదలుచుకున్నాను. ఈ పైన డిప్ప ఏమో మా పాప కడిగి దాచుకుంది, డిజైన్ చేసుకుంటుందండి దాని మీద. ఏం డిజైన్ చేస్తో అది కూడా మీకు చూపిస్తాను త్వరలో. ఇవి అన్నీ కడిగి శుభ్రంగా కడిగి ఇలా ఉడకపెట్టుకోవాలి. మామూలుగా హోటల్స్లో పీతల కర్రీ అంటే ఈ డెక్కలు అలా ఈజీగా ఇచ్చేస్తారు. అలాగా ఇచ్చేస్తే మళ్ళీ తినేవాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకని నేను అవి ఉడకపెట్టుకుని అవి ఏం చేస్తానో చూపిస్తాను మీకు. చూసారా, ఒక్క పీతని కట్ చేయడానికి ఎంత కష్టం అవుతుందో. అలా కొద్దిగా కట్ అయితే అలా ఇరిగిపోద్ది అనమాట ఈజీగా. మీడియం సైజ్ పీతలు అయితే అలాగా ఈజీగా చేత్తో ఇరిపేసుకోవచ్చు. ఇదేమో కత్తిపీటతో కోయచ్చు, కత్తితో కానీ కత్తిపీటతో కానీ కోసేయచ్చు అట్లా 2 సగాలుగా. అంటే ఒక పీత 4 ముక్కలు అవుతుంది. చిన్న పీతలైనా అంతే, మీడియం సైజు పీతలైనా 4 ముక్కలే చేస్తాం.
ఇది పెద్ద పెద్దని 6 ముక్కలు చేయడానికి బాగోదు, బయటకి చితికిపోయినట్టు అయిపోద్ది అనమాట. అందుకని 4 ముక్కలే బాగుంటుంది. ఇది మా పాప కత్తితో ఒక దెబ్బ కొట్టింది, నా 2 ముక్కలు అయిపోయింది చక్క నీట్గా. అది చూపించలేదు, ఆగిపోయింది వీడియో. ఇక ఇప్పుడు డెక్కలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇది వలవడం చూపిస్తాను. ఇలా ఒలిసి కనుక చిన్నపీతలైనా సరే ఇలా ఒలిచి డెక్కలు ఒలిసి కనుక కూరలో వేసుకుంటే ఆ కూర ఒక విపరీతమైన టేస్ట్గా ఉంటుందన్నమాట. చాలా మంచి టేస్ట్ వస్తుంది, మామూలు టేస్ట్ కాదు అది. ఒకసారి టేస్ట్ చూస్తేనే కానీ తెలియదు మీకు, ఒక అద్భుతమైన రుచి వస్తుంది దానికి. నాన్ వెజ్ ప్రియులకి చాలా ఇష్టమైన కూర అవుతుంది అనమాట. ఇట్లా డెక్కలు కట్ చేసి ఒలిసి వేసుకోవడం అనేది చాలా మంచి విషయం. తినేటప్పుడు కూడా పిల్లలకి ఈజీగా తినడానికి బాగుంటుంది. లేకపోతే ఆ డెక్కలు అలా పట్టుకుని అన్నం ముందు కూర్చుని దాంతో కుస్తీలు పట్టి అది బయటికి రాక మా నాన్న తిప్పలు ఉంటుంది భోజనం చేసేటప్పుడు. ఇలా కనుక ఈజీగా ఒలిసేసి వేసేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది అన్నమాట, తినడానికి హాయిగా ఉంటుంది ప్రాణం. చూడండి ఎంత కష్టపడ్డాను, వీడియో చేయడం కోసం కష్టపడ్డాను. నేను ఏ వీడియో చేసినా అందులో ఏదో మీకు నేర్పాలని ట్రై చేస్తుంటానండి, అది మీరు అర్థం చేసుకోండి. ఈ డెక్కలు ఇలా తీయడం అది మీకు చూపిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఇది చేయడం జరిగింది. చిన్న పీతల్లో అయితే ఇంత రాదు డెక్క, ఇంత పెద్దది ఎక్కువ వస్తే కనుక ఇంకో 2 పీతలు ఇట్లాంటివి ఉంటే కనుక డెక్క పిడిపైన సెపరేట్గా కూర చేసుకోవచ్చు. అది చాలా బాగుంటుంది ఆ కూర కూడా. ఇది కొద్దిగానే ఒక 1/2 కేజీ పైన వచ్చిందండి, ఒక 300 గ్రాముల దాకా వచ్చింది. ఇలా అది కూరలో వేసేస్తే అది కూరకి సపోర్టివ్గా అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. నేను చాలా బాగుంది అని చాలాసార్లు చెప్తాను కదా, కానీ అది ఎలా మీరు ఫీల్ అయ్యేది వండుకుంటేనే కదా. మీరు వండితేనే దాని రుచి మీరు తింటేనే మీరు అలా ఫీల్ అవుతారు. ఊరికే నేను నోట్తో బాగుందని చెప్పడం కరెక్ట్ కాదు కదా. అదిగోండి లోపల దాని షేప్ కోసం భగవంతుడు చూసారా ఎలాంటి ఏర్పాటు చేశాడో. ఎన్ని రకాల ఆయుధాలు వాడానో దీనికోసం, ఈ పీతల కూర కోసం. లేదంటే ఈజీగా చేతితోటి ఒక నైఫ్ లేకపోతే ఒక కత్తిపీట ఉంటే సరిపోద్ది, కానీ దీనికోసం రకరకాల ఆయుధాలు వాడడం జరిగింది. టేస్ట్ల కోసం మనిషి ఎన్నో కష్టాలు పడాలే అనిపించింది. ఇన్ని కష్టాలు పడి తినకపోతే ఏమి అని అనిపిస్తుంది, కానీ తిన్నప్పుడు మాత్రం ఈ టేస్ట్ కోసం ఎంతైనా కష్టపడవచ్చు కదా అని అనిపిస్తుంది మరి. అందుకే రకరకాల రుచులు కనిపెట్టుంటారు మనుషులు, పూర్వీకులు. ఎంత కష్టపడినా కడుపు కోసమే కదా బాధపడేది, ఆ నాలుగు కోసమే కదా. కడుపులోకి జారిపోతే ఇక అది ఏం రుచి అయినా తెలియదు, నాలుగు మీద ఉన్నంతసేపే ఆ టేస్ట్. ఏదో అంటారు కదా, నాలుక జారితే నరకంలోకి అంటారు పెద్దలు. అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ రుచి అయినా ఒకటే, నాలుక మీద ఉన్నంతసేపే రకరకాల రుచులు. దానికోసం ఆ రుచుల కోసమే మనం ఎంత కష్టపడుతూ ఉంటాం కదా, అలా అనిపిస్తుంది. ఆ కణుపులు ఉంటాయి కదా, కణుపుల్లో ఉన్నది తీయాలని అంత కష్టపడుతుంది అన్నమాట.
ఆ కణుపుల్లో ఉన్నది కూడా వచ్చేస్తే కంప్లీట్గా తీసినట్టు అవుతుంది. ఆ కష్టం ఎందుకులేని ఆ మొక్క అలా పారేసామనుకోండి వేస్ట్ అయిపోతుంది కదా, పోతుంది కదా అనవసరంగా అని. అందుకని అలాగా కష్టం మీద లాగుతున్నాను. నాకు చెయ్యి కూడా కట్ అయింది, ఒక పలుకు గుచ్చుకుపోయిందనమాట చేతిలో. కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. అయినా ఇంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి, మనకు దొరికే పీతలు ఇంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి అంత ఇబ్బంది, అంత చేతుల్లో గుచ్చుకునే అంత ఏమి ఉండదేమో అనుకుంటున్నాను. ఇవి పెద్దది కాబట్టి ఇది చేతిలో గుచ్చుకుంది, చిన్నవి అయితే పెద్దగా గుచ్చుకోవు, పెద్ద ఇబ్బంది ఉండదు. కనుక మీరు చక్కగా మార్కెట్కి వెళ్ళి మన స్వీట్ వాటర్ చేపలు దొరుకుతాయి కదా, ఆ ఏరియాలో దొరుకుతాయి కట్టేసిన పీతలు అయితేనే. ఇలాగా మామూలుగా తాలూకా సముద్రంలో దొరికే పీతలైతే ఇంత హడావుడి ఉండదు, డెక్కల్లో ఈ తీయడానికి అట్లా ఏం రాదు మనకి. ఇలాంటి పీతలు అయితేనే కాళ్ళు కట్టేసి వస్తాయి కదా పీతలు, అవైతేనే ఈ హడావుడి అనమాట. డెక్కలు ఒలుచుకోవడం ఇదంతా ఉంటుంది. చూడండి అంత వచ్చింది, ఒక 300 గ్రామ్స్ ఉంటుంది ఇది. అది కూరలో వేద్దాం. అది ఆయిల్ పెట్టుకుంటాము, ఆయిల్ పెట్టుకుని ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు వేపుకుంటాము. వేపేసుకున్న తర్వాత అలా ఒక్కొక్కటి మసాలా తయారు చేయడం నేను చూపిస్తున్నాను. ఇదేంటంటే ఒక్కసారి ఇంత మసాలా ఏం పట్టేది, ఇందులో ఒక స్పూన్ వేస్తాం అంతే. ఒక స్పూన్ మసాలా తయారు చేసుకోవడం కష్టం కదా, అందుకని చెప్పి కొంచెం ఎక్కువే తయారు చేసుకుని బాటిల్లో వేసి పెట్టేసుకుంటాం అనమాట. ధనియాలు, దాల్చిన చెక్క వేస్తాము, ఇందులో కొద్దిగా లవంగాలు వేస్తాము. ఇది నా గరం మసాలా అనమాట, నేను తయారు చేసుకునే గరం మసాలా. అదిగోండి లవంగాలు సుమారుగా వేసుకోవడమే, దీనికి కొలతలు అట్లా ఏం లేవు. ఎందుకంటే పెద్దోళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాం ఇవన్నీను. పెద్దోళ్ళు మనకేమి కొలతలు ఇన్ని గ్రాములు ఇన్ని పలుకులు అలాగేం నేర్పలేదు, వాళ్ళు సుమారుగానే వేసేవారు, చేతితో వేయడమే. అలాగే మాకు కూడా అలాగే అలవాటైంది. కనుక మీరు కూడా అలాగే సుమారుగా వేసుకోండి, కొంచెం అటు ఇటు ఏది ఎక్కువైనా తక్కువైనా పెద్ద ఇబ్బందులే ఉండవు. జీలకర్ర వేస్తాను అందులో, లవంగాలు, చెక్క, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొద్దిగా, ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. అది కొన్ని మిరియాలు, ఇవన్నీ వేసి గ్రైండ్ చేసేస్తాము. గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేస్తాం. అందుకే ముందు గ్రైండ్ అయిపోవాలి, అది అయిపోయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేయాలి. ముందే వెల్లుల్లిపాయలు వేస్తే తడికి ఇది మెత్తగా గ్రైండ్ అవ్వదన్నమాట. అందుకని చెప్పి అది గ్రైండ్ చేసేసాక మళ్ళీ తీసి వెల్లుల్లిపాయలు ఒక 4-5 పెద్ద వెల్లుల్లిపాయలు, అంటే రెబ్బలు, చిన్న వెల్లుల్లిపాయ అయితే ఒక 10 రెబ్బలు, పెద్ద వెల్లుల్లిపాయలు అయితే ఒక 4-5 రెబ్బలు వేసి గ్రైండ్ చేసేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా కొద్దిగా ఈ జింజర్ గార్లిక్ పేస్టుని ఈ మసాలా కొద్దిగా వేస్తే సరిపోద్ది, కూర బాగుంటుంది. కొన్న గరం మసాలా అందులో ఏం వేస్తారో మనకు తెలియదు కదండి, అదిను ఎన్నాళ్ళు నిల్వ ఉంటుందో మనకు తెలియదు, ఎలా వాడారో ఏం చేశారో తెలియదు మనకి, ఎలా గ్రైండ్ చేశారో, తుక్కేసి గ్రైండ్ చేశారో లేకపోతే మంచి విషయాలు వేసి గ్రైండ్ చేశారో తెలియదు. అందుకని ఆ కొన్న మసాలాల కంటే కూడా మనం ఏం తింటున్నామో ఏంటో మనకు తెలిస్తే బాగుంటుంది కదా. అందుకని మనం ఇంట్లో గరం మసాలా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక చక్కగా బాగుంటుంది. పీతల్లో ముక్కలు వేసేసాము, ఉల్లిపాయలు వేగిన తర్వాత ముక్కలు వేసాం, ఉప్పు, కారం, కొద్దిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు కారం వేసిన తర్వాత పచ్చినీరు బయటకు వచ్చేలాగా కొంచెం మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మళ్ళీ కాసేపు చూసుకుని అందులో ఇంకా ఏమేమి వేయాలి అనేది చూద్దాం. పచ్చినీరు అంతా బయటకు వచ్చింది.
నాన్ వెజ్ ప్రియులందరికీ కూడా చాలా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ కూర. అందులో ముఖ్యంగా గోదావరి జిల్లా వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఎందుకంటే ఇలాగే ఉంటుంది గోదావరి జిల్లా. అదిగోండి మా మసాలా. ఇది నా వంటల్లో సీక్రెట్ మసాలా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులో తీసుకునేది ఏంటంటే నేను యాలకులు వేయను. యాలకులు స్వీట్స్లో వాటిలో మాత్రమే వాడతాను నేను. యాలకులు నాన్ వెజ్ ఐటమ్స్లో వేయను. కొంచెం నీరు పోసాం కూరలో, ఆ నీరుతో పాటు కొంచెం సేపు మగ్గుతుంది అనేసి వదిలేస్తున్నాను. కాసేపు మూత పెట్టేసి ఆ స్వీట్స్లో మాత్రమే వేస్తానండి యాలకులు, అందుకని ఇందులో వేయం. అలాగే ఇంకా తర్వాత షాజీరా, లేకపోతే ఈ స్టార్ మసాలా అని, లేకపోతే జాజికాయ, జాపత్రి ఇవన్నీ కూడా వేరే వేరే వాటిల్లో వేయాలి. అదిగోండి అది కూడా వేసేసాం. ఏది డెక్కల్లో నుంచి తీసాం కదా ఫ్లష్, అది కూడా వేసాం. ఇది తిన్నప్పుడు పిల్లలకి మంచి మజా వస్తుంది అనమాట. తినడానికి ఈజీగా ఉంటుంది. తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎక్సలెంట్గా ఉంటుందండి తినేటప్పుడు మాత్రం, హ్యాపీగా ఉంటుంది. ఉడుకుతూ ఉంది కూర చక్కగాను. మసాలా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ టైంలో. అదిగోండి మసాలా ఒక్క స్పూనే, ఎక్కువ వేయక్కర్లేదు. అదే ఎక్కువ కూర ఉంటే 2 స్పూన్లు వేస్తాము. 1 స్పూను కొత్తిమీర. ఎలా అయినా పీతకి కొంచెం వాసన ఉంటుందండి, కొద్దిగా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంటుంది అనమాట. ఆ స్మెల్ ఇష్టపడే వాళ్ళు పర్వాలేదు, కానీ కొంచెం వాసనని ఇష్టపడిన వాళ్ళు మాత్రం కొంచెం ఇబ్బంది పడతారు. ఆ వాసనని కూడా యాక్సెప్ట్ చేస్తారు. కొత్తిమీర వేసాం కదా, చక్కగా ఆ నీరంతా దగ్గరికి అయిపోవాలండి. కూరలో నీరు ఉందంటే అనుకుంటారు చాలామంది గ్రేవీ కలుపుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటారు. గ్రేవీ వేయాలంటే ఒక డిఫరెంట్ మళ్ళీ వేరే వేరే ఇంగ్రీడియంట్స్ కలపాలి. గ్రేవీ కావాలి ఎక్కువ అనుకుంటే గసగసాలు నూరు వేసుకుంటాం, కొబ్బరి నూరు వేసుకుంటాం, కొంచెం జీడిపప్పు కొబ్బరి కలిపి నూరు వేసుకుంటాం. అట్లా ఉంటాయి అన్నమాట వేరే వేరే ఇంగ్రీడియంట్స్. అలాగే కొద్దిమంది టమాటా వేస్తారు. టమాటా వేస్తే వేరే పులుపు టేస్ట్ వచ్చేస్తుంది, వేరే పులుసు టేస్ట్ వస్తుంది అనమాట. టమాటా వేసే వాటికి వేయాలి, వేయని వాటికి వేయకూడదు. అన్నిటికీ ఒకే మంత్రం కాదు, అన్నిటికీ తేలి మంత్రమే అంటారు కదా. అలా కాకుండా ప్రతి దాంట్లోనూ టమాటా వేసేస్తుంటారు. నాకు చాలా అనీజీగా అనిపిస్తుంది కూరలు చూస్తే. ప్రతి కూరలోనూ టమాటా కలిపేసేస్తుంటాం. అందుకే టమాటాలు రేట్ ఎక్కువ అవుతుంటాయి అనమాట. కంపల్సరీగా ప్రతి కూరలోనూ టమాటా. అది రాంగ్ అనుకుంటాను నేను. ప్రతి కూరలోనూ టమాటా వేయకూడదు. ఒక్కొక్క కూరకి ఒక్కొక్క రుచి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క కూరకి ఒక్కొక్క టైప్లో వేసుకోవాలి. టమాటా వేసే కూరలు టమాటా వేరేగా ఎక్కువ వేసుకోవాలి. టమాటా వేస్తే ఆ రుచి కావాలి అంటే. చూడండి నీరు దగ్గరికి అయిపోయింది. కాబట్టి కొంచెం సేపు అట్లా చూసి తయారైపోయిందండి కర్రీ మనకి. అదిగోండి కూర. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అదిగో మా పాప టేస్ట్ చేస్తుంది. ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.